ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూన్ 4వ తారీఖున వెలువడిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పైన జనాలు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ ఎంత ఆవేదనతో ఉన్నారో మరి మొన్న ఎలక్షన్ రిజల్ట్ బట్టే అర్థమై ఉంటుంది. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రాజకీయాలు నేర్చుకోండి. లేకపోతే మీకు ఈరోజు ప్రతిపక్ష హోదా దాకా రేపు వస్తుంది మీ పార్టీ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా నిరుద్యోగ జేఈస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి పురంధేశ్వరి గారికి మా యొక్క ఆంధ్ర యూనివర్సిటీ చేసిన ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క నిరుద్యోగులందరూ కూడా మీ యొక్క హామీలు నమ్మి మొట్టమొదటిగా మెగా డిఎస్సీ అనేసి చెప్పారు. దయచేసి ఆ మెగా డిఎస్సీని మా యొక్క నిరుద్యోగుల కోసం ఇస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 100% మంది నిరుద్యోగులు అందరూ కూడా మీగా ఓటేయడం జరిగింది. మిమ్మల్ని గెలిపించుకున్నాం. మా బాధ్యత కూడా మీదే అని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తాం సార్. మా భవిష్యత్తు అంతా కూడా మీదే అని కూడా తెలియజేస్తాం.